ఎందుకు ఆవిడ బలవంతం చేస్తున్నారు? నీకెందుకురా, నీ పనులు చూస్తా. పోలీసులకు చెప్తా. ఏంట్రా నువ్వు పోలీసులకు చెప్పేది? అన్ని డీటెయిల్స్ నీకు పంపిస్తాను, బట్ అక్కడ శవం లేవాలి, ఆ పెళ్లి ఆగిపోవాలి. ఏంటోనే, నువ్వైతే రమ్మని చెప్పావు కానీ నాకెందుకో రావాలనిపించటం లేదు. మళ్ళీ ఏమైందే నీకు? అప్పుడప్పుడు తల్లు పురుగేమైనా తొలుస్తుందా ఏంటి? అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళ పెళ్లికి ఏం వెళ్తామే? ముక్కు మొహం తెలీదా? అసలు విషయం తెలిస్తే ఇలా మాట్లాడో తెలుసా? ఏంటా అసలు విషయం? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తుంది చీఫ్ గెస్ట్లుగా. ఆ విషయం నీకు తెలుసా? చీఫ్ గెస్ట్లుగానా? ఎవరు? ఇంకెవరు, నువ్వు నేను. ఏంటి నువ్వనేది? అవునే, మన ఎఫ్ఎం రేడియోలో బాగా పాపులర్ అయిన రేడియో జాకీలో మనిద్దరమే కదా. అందుకే ఈ పెళ్లికి చీఫ్ గెస్ట్లుగా పిలిచారు. వాట్? ఊరికేం కాదులేవే, చెరో లక్షిస్తామని చెప్పారు. ఏంటి, ₹1,00,000? నీకసలు బుద్ధుందా? అంటే మనం ఆ పెళ్లికి వెళ్ళి అందర్నీ ఎంటర్టైన్ చేయాలా? సిగ్గులేదు? సిగ్గెందుకే? బాలీవుడ్లో అయితే పెద్ద పెద్ద సూపర్ స్టార్లు పెళ్లికి వెళ్లి డాన్స్లవి చేసి కోట్లు కోట్లు తీసుకుంటున్నారు. అంతెందుకు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి సెలబ్రిటీలు రావడంలే, ఇది అంతే. ముందు కారు వెనక్కి పోనివే. ఓసే కాదనకి, నీకు దండం పెడతాను, దయచేసి అంత మాట అనకి తల్లి. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, నీకు ముందే చెప్తే రావని చెప్పలేదే. ప్లీజే ప్లీజే, నాకు డబ్బు చాలా అవసరం. ఒక గంట ఉండి వచ్చేద్దాం ప్లీజ్. నిన్నసలు ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఇంతకీ పెళ్ళెవరిది? సంజయ్ అని నా ఫ్రెండ్ది. సంజయ్? అవునే, తన పెళ్ళని రమ్మని అడిగాడు. మామూలుగా అయితే వెళ్ళేదాన్ని కాదు, కానీ డబ్బులు ఇస్తా అన్నాడు. నాతో పాటు నిన్ను కూడా తీసుకురమ్మన్నాడు. పోవే, నాకసలు ఇలాంటివి ఇష్టం ఉండవు. అయినా ఈరోజు సెలవే కదా, ఇంట్లో కూర్చొని ఏం చేస్తావే? చక్కగా వెళ్ళి సెలబ్రిటీల అందరినీ పలకరించి చక్కటి భోజనం చేసి డబ్బులు తీసుకుని వచ్చేద్దాం. మాట్లాడవంటే చంపేస్తాను నిన్ను. సరే 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 సరే, కూల్ కూల్ కూల్. బాబు కొంచెం స్పీడ్గా పోని. పెళ్లికి విచ్చేసిన బంధువులకు, స్నేహితులకు అందరికీ నా ఆహ్వానం. ఈ రోజుల్లో పెళ్లిళ్ళంటే ఆ టైంకి రావడం, 4 అక్షింతలు వేయడం, ఓ గిఫ్ట్ చేతిలో పెట్టి గబగబా భోంచేసి వెళ్లిపోవడం. పెళ్ళంటే అంతేనా? కాదా. పెళ్ళంటే ఓ సందడి, పెళ్ళంటే ఓ ఆనందం, పలకరింపులు, ఆత్మీయులు కలుసుకోవడం, ఆర్భాటాలు, ఆడంబరాలు, ఆటవిడుపులు, ఇవన్నీ మిస్ అయిపోతున్నాం. కానీ ఈ పెళ్ళి అలా కాదు. పెళ్లికి ఎలాగో కొంచెం టైం ఉంది కాబట్టి ఈలోగా మనమందరం సరదాగా ఓ సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఏమంటారు? ఎస్ రా బావా, ఒక్క 5 minutes వెయిట్ చేయండి, మేము ఇప్పుడే వస్తాం.
లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాకు దాడి బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు హలో, నేను బయలుదేరాను. 1 గంటలో అక్కడికి చేరుతాను. వెళ్ళగానే ఆపరేషన్ మొదలవుతుంది.
రాసి పుట్టడు నింగిలో చంద్రుడే నీకు పోలడు నిన్ను చూడగానే నేర్చుకుంది కాలు జారుడు ఎప్పుడెప్పుడు గప్పు చిప్పు గంతులిప్పుడు నీ గొప్పులోన పువ్వులెట్టే రోజు ఎప్పుడు సూటిగా అడిగితే ఎట్ట చెప్పుడు నీ ఊసు వింటే చాలు గుండె కొత్త చప్పుడు
చేసుకోలేనంటావా నలుగురు ఉన్నారంటావా చిలిపిగా చెంతకు రాలేవా